ఇక పార్టీకి లక్ష్మి మిత్ర ఒక కారులో బయలుదేరుతారు. ఇటు మనీష తన ఫ్రెండ్స్ అంజు అలాగే సిరితో తన కారులో బయలుదేరుతుందనమాట. ఇక అంజు అంటే మనీష వాళ్ళ ఫ్రెండ్ అంజు అంటుంది, అసలు మిత్రకి లక్ష్మి మీద అంత ప్రేమ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనీషాకి. ఇక మనీష అలా చెప్తుంది, అసలు నన్ను చాలా ఇదిగా ప్రేమించినట్టుగా బాగా నటించాడు మిత్ర. పక్క మిత్ర లక్ష్మి వేరే కార్లో వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు మిత్ర లక్ష్మి చేపట్టుకొని ఇలా అంటూ ఉంటాడు, ఫంక్షన్లో నా వల్ల నీకు, నీ వల్ల నాకు మంచి ప్రౌడ్ మూమెంట్ వస్తుంది లక్ష్మి, ఇక మనం ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఇది అవుతుంది అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు లక్ష్మికి. మనీషా ఫ్రెండ్స్తో అంటుంది, నేను లక్ష్మి ఊహించని షాక్ ఇస్తాను, అసలు ఎంట్రీ దగ్గర నుంచే లక్ష్మి అదిరిపోతుంది అవమానంతో అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా. ఈ పక్క మిత్ర అంటాడు, మనకి ఈరోజు చాలా మెమరబుల్ డేగా మిగిలిపోతుంది లక్ష్మి అని చెప్తూ ఉంటే లక్ష్మి కూడా చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ఇటుపక్క మనీష ఫ్రెండ్స్తో అంటుంది, లక్ష్మికి అవమాన కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి, ఇక లక్ష్మి ఆ ఫంక్షన్కి రావడమే ఆలస్యం, ఇక పారిపోతుంది నా దెబ్బకి అన్నట్టుగా మనీష ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటుంది. మరి మనీష ఏం ప్లాన్ చేసింది, లక్ష్మి ఎలా తిప్పికొడుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.